టెక్నాలజీ ఎంత పెరుగుతుందో వ్యాధులు అంతే పెరుగుతున్నాయి. రోజుకో కొత్త రోగం జనాలను భయపెడుతోంది. కొత్త వ్యాధులు మనుషుల ప్రాణాలను కబలిస్తున్నాయి. రోజుల్లోనే ప్రాణాలు పోతున్నాయంటే ఎంత భయంకర వ్యాధులు పుట్టుకొస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కేరళలో మరో వింత వ్యాధి కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో మెదడును తినే అమీబాతో 9 ఏళ్ల బాలిక మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ అరుదైన విచిత్రమైన వ్యాధులకు నిలయంగా మారుతోంది. గతంలో నిఫా వైరస్ వంటి వ్యాధులు ఇక్కడ కలకలం రేపగా ఇప్పుడు మెదడును తినే అమీబా అనే వింత వ్యాధి రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తోంది. తాజాగా కోజికోడ్ జిల్లాలో 9 ఏళ్ల బాలిక ఈ అరుదైన వ్యాధి కారణంగా మరణించడం స్థానికంగా విషాదం నింపింది. ఈ సంఘటన కేరళ ఆరోగ్య వ్యవస్థకు, ప్రజలకు ఒక కొత్త సవాలును విసురుతోంది. ఈ విషాదకర ఘటన కోజికోడ్ జిల్లాలోని తామరసెర్రి ప్రాంతంలో జరిగింది. తీవ్ర జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న ఓ బాలికను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆ చిన్నారి మరణించింది. బాలిక మరణానికి కారణం తెలుసుకునేందుకు చేసిన మైక్రోబయాలజికల్ పరీక్షలలో ఆమె మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది మెదడును తినే అమీబా వల్ల వచ్చే అరుదైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆరోగ్య అధికారులు వెంటనే అమీబా సంక్రమణకు మూల కారణాన్ని కనుగొనేందుకు చర్యలు చేపట్టారు. బాలిక నివాసానికి సమీపంలో ఉన్న నీటి వనరులు, సరస్సులు, చెరువులను పరిశీలించారు. ఈ అమీబా కలుషిత నీటిలో నివసిస్తుందని, మురికి నీటితో స్నానం చేసినప్పుడు లేదా ముక్కు ద్వారా నీరు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని ప్రాథమిక అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అని కూడా అంటారు. ఇది చాలా అరుదుగా సంక్రమించినప్పటికీ ఇది ప్రాణాంతకంగా మారుతుంది. వేడి వాతావరణం, నిల్వ ఉన్న నీళ్లు కొన్ని సూక్ష్మజీవులకు ఆవాసంగా మారతాయి. అవి మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తే ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తాయి. అలాంటి వాటిలో ఒకటి మెదడును తినే అమీబాగా పిలిచే నెగ్లేరియా ఫొలేరి. ఇది వాటర్ ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే స్విమ్మింగ్ పూల్స్ లో వేగంగా వ్యాపిస్తుంది. ఇది చాలా అరుదైనప్పటికీ ఒక్కసారి అటాక్ అయితే బాధితులకు మరణమే గతి. ఈ సూక్ష్మజీవి నరాల ద్వారా నేరుగా మెదడులోకి చేరుకుంటుంది. అక్కడికి చేరుకున్నాక అది మెదడు కణజాలాన్ని నాశనం చేయటం ప్రారంభిస్తుంది. దీనివల్ల ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనే సీరియస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మరణాల రేటు 97% కంటే ఎక్కువ అని వైద్యులు చెబుతున్నారు. కోజికోడ్ జిల్లాలో ఇలాంటి కేసులు మరికొన్ని నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నీటి వనరులను పరిశీలించి వాటిలో అమీబా ఉనికిని నిర్ధారించుకున్న తర్వాత ఆ నీటిని ఎంతమంది ఉపయోగించారో తెలుసుకోవాల్సి ఉంది. దాని ఆధారంగా వ్యాధి వ్యాప్తిని అంచనా వేయవచ్చని అధికారులు చెప్పారు. ఈ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. కలుషిత నీటి ద్వారా సంక్రమించే ఈ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటన ప్రజల్లో భయాందోళనలను పెంచింది. ముఖ్యంగా పిల్లలు చెరువులలో, కాలువల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వారు కలుషిత నీటితో దూరంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. సో ఇది వర్షాకాలం కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.